హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే నేను ఇంట్లో ఏం వంటలు చేశాను అనేది అయితే పెట్టాను. సో ఈరోజు ఆలుగడ్డ టమాటో కర్రీ ఒకటి చేశాను అనమాట. సో దానికి పోపు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసి ఇక్కడ వేంపేస్తున్నాను. సో నా స్టైల్గా నేను చేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే మీరు కూడా చేసుకుంటారని. ఇది ముందు పెడదాం అనుకున్నా, మర్చిపోయి వీడియో తర్వాత స్టార్ట్ చేసిన అనమాట. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితేనే చేసుకోండి, ఎవరి స్టైల్ వాళ్ళది కదా. కానీ నేనైతే పోపులో కొత్తిమీర వేస్తాను. ఆ కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి. నాకు చాలా ఇష్టం. ప్రతి దాంట్లో నేను ఇలాగే చేస్తాను అనమాట. పప్పులో కూడా కొత్తిమీర వేసేస్తాను ఉడికేటప్పుడే. మస్తు సూపర్ ఉంటుంది. దానివల్ల చాలా మంచి థైరాయిడ్కి అయితే చాలా మంచిది కొత్తిమీర. అందుకే ఎక్కువ పోపులో వేసేస్తాను. పైన వేస్తే అస్సలు సెట్ అవ్వదు, అందుకని. సో ఇలా అన్నీ వేసుకొని కలిపేసుకుంటాను. ఇప్పుడైతే ఇది చికెన్ కర్రీ, ఇంకా అన్నిటికీ వేసేసి చికెన్ వేస్తున్నా. లివర్ ఏమో తర్వాత వేస్తాను, అదనమాట. అలా కలిపేసుకుంటున్నాను. కొంచెం ఎలా ఉందో చూడండి. మిర్చి కూడా వేసాను. కుక్కర్లో వేసాను నేను. గిన్నెలో వేద్దాం అనుకున్నా కానీ వేయలేదు. కుక్కర్లో అయితే కొంచెం మాడకుండా మంచిగా వస్తుంది కదా అనేసి అలా వేసాను అనమాట. సో పోపులో వేసిన తర్వాత మంచిగా మూత పెట్టుకున్నాను ఒక 5 minutes. ఇది వచ్చేసి ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయిందని చూపిస్తున్నా. ఓకే, ఎలా ఉంది చూడండి. టమాటో ఆలుగడ్డ కర్రీ అనమాట. ఇది మా ఆయన వాళ్ళకి. సో అది ఇంకా చికెన్ కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత కలిపేసుకుంటున్నాను మళ్ళీ. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం అవన్నీ వేస్తానన్నమాట. ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీకు నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. సో రేపైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఒకవేళ కుదిరితే ఆ వీడియో పెడతాను. ఇప్పుడైతే కొంచెం అది మగ్గిన తర్వాత ఇప్పుడు లివర్స్ వేస్తున్నా. కొన్నిసార్లనేమో కొంచెం వేపి అలా పైన వేస్తాను, కానీ ఈసారి ఇలా వేస్తున్నా అనమాట. అది ఓకేనా. కారం వేసాను. ఇది వచ్చేసి కొబ్బరి మసాలాలు నేను ఆల్రెడీ పట్టి పెట్టుకుంటా ఇంట్లోనే. ఇంకా పౌడర్ కూడా వేసేస్తున్నా. బాగుంటుంది, ఘాటుగా మంచిగా ఉంటుంది. మసాలాలు అవన్నీ వేసి చేస్తానన్నమాట. ధనియా పౌడర్ వేసాను. ఉప్పు అయితే